అంటే భేటీ కాబోతున్నారా లేదనేది కన్ఫర్మ్ అయితే లేదు. అఫీషియల్‌గా స్టేట్‌మెంట్‌లు ఎవరి వైపు నుంచి లేదు. కానీ స్పెక్యులేషన్స్ గత కొంతకాలంగా ఇటు ఎన్టీఆర్ మీద జరుగుతుంది. ఎన్టీఆర్ వైసీపీలోకి వెళ్ళబోతున్నాడని, బీజేపీలోకి వెళ్ళబోతున్నాడని జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు ఆహ్, అల్లు అర్జున్ గూడా జగన్‌తో కలవబోతున్నాడని, జగన్ రాజకీయాల్లోకి అల్లు అర్జున్ ఆహ్వానించబోతున్నాడని, పవన్‌కి చెక్ పెట్టేందుకే జగన్ ఈ వ్యూహాన్ని వేస్తున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు ఎన్‌డీఏలోంచి బయటకొచ్చేస్తాడని నేషనల్ మీడియా కూడా చెప్తుంది. బీహార్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు, నితీష్ కూటమి నుంచి బయటకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓడిపోతుందని కూడా జోస్యం చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గాని ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చి ఇటు కాంగ్రెస్‌కు అంటే ఇండియా బ్లాక్‌కి గాని వెళితే అప్పుడు పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉంటదనేది వెరీ ఇంపార్టెంట్. అంటే అది కూడా స్పెక్యులేషన్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే జనసేన, వైసీపీ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అందుకని వైసీపీలో ఉండే కాపు నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయట్లేదు అన్న ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆహ్, మన ఇప్పుడు అల్లు అరవింద్ వాళ్ళ మదరు, చిరంజీవి గారి అత్తమ్మ, ఆహ్, అల్లు అర్జున్‌కి నానమ్మ, ఆమె కనకరత్నం గారు చనిపోయారు. సో ఈ ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేశాడు. జగన్ ట్వీట్ ఏం చేశాడనేది ముందుగా చూద్దాం. దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది జగన్ ఆహ్, చేసిన ట్వీట్. దీనికి సమాధానంగా అల్లు అర్జున్, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కండోలెన్సెస్ జగన్ గారు. వి ట్రూలీ అప్రిషియేట్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ సపోర్ట్ అని పెట్టాడు. అంటే మనకు తెలుసు అల్లు అర్జున్‌కి మెగా అంటే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కొంత ఇబ్బందులైతే ఉన్నాయి. అవి ఇటువంటి సమయాల్లో అందరూ కలుస్తారు ఎట్లాగూ. ఎందుకంటే ఇది కేవలం అల్లు అరవింద్ ఫ్యామిలీకి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదామె. సో, చిరంజీవి గారికి స్వయాన ఆహ్, అత్త, ఎందుకంటే సురేఖ గారి మదరు. కాబట్టి ఆహ్, రెండోది వాళ్ళ ఫ్యామిలీలో ఈవిడే పెద్దావిడ కాబట్టి చనిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ కలవడం అనేది జరుగుతుంది గానీ, వాళ్ళ ఆ 2 ఫ్యామిలీల మధ్య ఇబ్బందులు మనకు తెలుసు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ని పరామర్శించడం గానీ, కనీసం ఖండించడం గానీ చేయలేదు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఇంకొక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయించినప్పుడు, సో దీని గురించి మాట్లాడితే ఇబ్బందులు ఎదురవ్వచ్చని ఆయన అనుకున్నాడనేది కూడా అన్నారు. కానీ వ్యక్తిగత స్థాయిలైనా ఆయన్ని పరామర్శించొచ్చు. రాజకీయాల జోలికి నేనెళ్ళను. ఇది ఆహ్, చట్టం తన పని చేసుకెళ్తది. బట్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్ కలిసానని ఆయన చెప్పుండొచ్చు. పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏదైనా తిప్పి మాట్లాడగలరు తనకు అనుకూలంగా. సో, కానీ అది చేయలేదు. అంటే క్లియర్‌గా అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్‌కి కోపం ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అన్న ఒక సందేహాలు ఉన్న పరిస్థితిలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయలేదు. చేయకపోతే సైలెంట్‌గానే ఉండాలి. అది కాకుండా తన మిత్రుడు అని చెప్పి శిల్పా, కిషోర్ కుమార్ రెడ్డి ఆయన రవిచంద్రన్, ఆయన అక్కడికి వెళ్లి హ్మ్. వెళ్లి ఆయన అసలాయన అడగలేదు గూడా. రమ్మని అడగలేదని కూడా చెప్తున్నారు. కానీ ఈయన రోడ్డు మార్గంలో ఇటు 3 గంటలు, అటు 3 గంటలు ట్రావెల్ చేసి 6 గంటల పాటు వెళ్లి మద్దతు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇదైంది. దాని తర్వాత కూడా అనేక సార్లు వాళ్ళ ఫ్యామిలీల మధ్య గొడవలు మొదలైనాయి. అట్లాగే నాగబాబు ట్వీట్ కూడా చేశాడు. మనోడైనా ఆహ్, పరాయి వాళ్ళకి వైపు ఉంటే అతను పరాయి వాడే అన్న అర్థం వచ్చేట్టుగా చేయడం. అలాగే చాలా సార్లు ఆయన కూడా ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా ఇతను చేశాడు. అలాగే బర్త్‌డే‌లకి పరస్పరం విషెస్ చెప్పుకోకపోవడం, ఇలా రకరకాలుగా వాళ్ళ మధ్య అయితే ఖచ్చితంగా ఇది కనబడుతుంది. అయితే జగన్‌కి కూడా అతను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అప్పుడు కూడా నా ఫ్రెండ్‌కి నేను చేశాను తప్ప రాజకీయ పార్టీ పరంగా నేను ఎవరి వైపు లేననేది కూడా ఆయన క్లియర్ చేశాడు. అయినప్పటికీ ఆహ్, వైసీపీ ఏమో
ఓన్ చేసుకుంది అల్లు అర్జున్ని. 'పుష్ప' టైంలో గూడా ఇటు ఆహ్, ఈ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నప్పుడు గూడా వీళ్ళే ఓన్ చేసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏందంటే ప్రతిదీ రాజకీయం. రాజకీయం కానిదేది లేదనమాట అక్కడ.